సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గత 2024 ఎలక్షన్లో భారీ ఎత్తున సెరిబ్రల్ మార్పులు చేశారు, అలాగే సోషల్ ఇంజనీరింగ్ తీసుకొచ్చారు. అంటే సామాజిక న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అత్యధికంగా ఏ రకంగా మార్పులు చేశారంటే ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఏ క్యాస్ట్ అయితే ఆ ఓట్లు ఎక్కువ ప్రభావితం చేయగలవో ఆ వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే వేరే జిల్లా నుంచి వేరే నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఆయా నియోజకవర్గంలో క్యాండిడేట్లు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా అప్పుడు కూడా చాలా సంచలనం సృష్టించినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చేర్పులు మార్పులు చేస్తూ ఉన్నారు, సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు, సామాజిక న్యాయంతో ఎన్నడూ లేనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు సఫలం అవుతుంది అనేది చాలా వరకు కూడా చాలా డిబేట్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ అవనివ్వండి, సామాజిక న్యాయం బాగానే చేశారు. కానీ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే మరి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్పు అనేది రిజల్ట్ బట్టి మనం చెప్పలేమండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు బట్టి అక్కడ ఆయా కారణాలు బట్టి ఏవైతే ఎలక్షన్కి కొన్ని ఎలిమెంట్స్ ఉపయోగపడతాయి. సో దాన్ని బట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ ఏదందో అది తప్పని మనం అనలేం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ఏ రకంగా చేయాలని ఆయన రాజకీయం క్రిస్టల్ క్లియర్ గా రాజకీయం చేసి చూపించారు. సో ఆ రోజున నిజంగానే ఈ రోజున రిజల్ట్ కానీ మాకు అనుకూలంగా వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసిన నిర్ణయాలను ఎవరు కూడా తప్పు పట్టేవారు కాదు. సో ఒకటే చెప్తున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటి నిర్ణయించుకున్నారు, నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే క్యాండిడేట్ సరిపడే నాయకులు ఉంటారో, లేదా ఒక ఎంపీ స్థాయి నుంచి నాయకత్వం నుంచి ఇంకొక ఎంపీ స్థాయి నాయకత్వం చేయగల నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా రెండోసారి వాళ్ళకి అవకాశం ఇచ్చి పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు. పార్టీ కూడా రీఆర్గనైజేషన్ అవుతూ ఉంది, కమిటీలు కూడా వేయడం జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. మీరు అన్న పాయింట్ కి అగ్రీ అవుతా, రీఆర్గనైజేషన్ అనేది నడుస్తోంది, రిఫార్మ్స్ తీసుకుంటున్నారు, అంత బానే ఉంది. అయితే క్వాలిఫికేషన్ ఏంటి వైఎస్ఆర్సీపీలో చేరడానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు మన పార్టీలో నాయకులు అనిపించుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి? రాజకీయాల్లో క్వాలిఫికేషన్ అనేది అంటే ఏముంటదండి, ప్రజాసేవ చేయడానికి రావాలా, అధికారం ఒకటే పరమోద్యం కాకుండా చూసుకోవాలి. అధికారం ఉంటేనే ఆ పార్టీలో ఉంటాం, అధికారం లేకపోతే పక్క పార్టీకి వెళ్ళిపోతాం, జంపింగ్ లా అనిపించుకుంటాం. ఆ మనస్తత్వం గల నాయకులు అయితే నాకు తెలిసి ఏ పార్టీలో కూడా ఉండకూడదని మేము అనుకుంటాం. అలాగని ఇప్పుడు ఎవరికి కూడా అధికారం శాశ్వతంగా ఉండదండి. మనం అనుకున్నా సరే మహా అయితే ఒకటేసారి రెండోసారి అవకాశం రావచ్చు, మళ్ళీ తర్వాత ప్రతిపక్షంలోనే ఉంటాం. కానీ వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే మనకు వచ్చో ఒక కష్టం వచ్చిందో ఈ టైంలోనే కదా మనం నిరూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్, అదే ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఒక ఎంపీ టికెట్, లేదా ఒక కార్పొరేట్ చైర్మన్ మనకి ఇచ్చినప్పుడు పదవులు అనుభవించి పార్టీ అధికారంలోకి రాగానే, లేదు పార్టీ ఓడిపోయింది అనుకోగానే వేరే పార్టీలోకి వెళ్ళిపోతాం, ఈ పదవులు వినియోగించుకొని అనుకుంటే తప్పుగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చారా, లేదు ఈ పార్టీలో అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడానికి వచ్చారా, వేరే పార్టీలోకి వెళ్ళిపోయి డబ్బులు దండుకోవడానికి వచ్చారా అనేది అర్థం కాదు. లక్ష్మణరావు గారు, పర్సనల్ క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? చెప్పండి సార్, తప్పకుండా. అంటే ఇప్పుడు మీరు ఒక అధికార ప్రతినిధిగా ప్రస్తుతం మీరు ఉన్నారు, గత ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా చూస్తున్నాం, మీ వాయిస్ అనేది వినిపిస్తున్నారు. సరే, అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు ఏంటి అనేది నేను అప్రస్తుతం అది తీసుకురాను అనుకోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీకు అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా? మీరు రాజకీయాల్లోకి దేనికని వచ్చారంటే, లేదు కేవలం ఒక పార్టీ తరఫున వాయిస్గా మాత్రమే ఉండాలని వచ్చారా, లేదు రాజకీయాల్లో సేవ చేయాలి అనేటువంటి తలంపుతో ఒక అవకాశం నాకు కూడా వస్తుంది అన్న ఆలోచనతో వచ్చారా మీరు? డెఫినెట్లీ సార్, నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏంటంటే గతంలో నాకు జరిగినటువంటి అవమానాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా నేను ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా నేను చదువుకున్న రోజుల నుంచి నేను హాస్టల్ అలాగా ఇంజనీరింగ్ చదివినప్పుడు నేను ఫేస్ చేసినటువంటి ఇవన్నీ కూడా నాకు అనిపించింది మనం ఒక కీ పాయింట్ గా ఎదగాలి, అయితే మీడియా జర్నలిస్ట్ గానే ఎదగాలి, లేదంటే సిపిఎం లాంటి భావజాలాలు కలిగినట్టు వ్యక్తి అంటే నాకు అటువంటి భావజాలాలు, ఒక సెగ్యువర్ లాంటి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఖండించాలి, అడగాలి, మనం ప్రజల వైపు నిలబడాలనే మనస్తత్వం అనేది. అందుకే నన్ను చాలా మంది భరించలేరు, పక్కన పడతారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా
మాట్లాడేస్తాం, మొగోటం ఉండదు. అది ఏ మా నాయకత్వాలను గతంలో నేను జనసేన పార్టీ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో ముక్కుసూటిగానే మాట్లాడేవాడిని, మనోహర్ గారితో ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అది వాళ్ళకి ఇష్టం లేదు. అలాగే ఏ పార్టీలో కొంతమంది ఏమంటారంటే రాజకీయాల్లో ఉండేటప్పుడు ముక్కుసూటి పనిచేయదు, మనం జెన్యున్ పనికిరాదు, అంటే ఎలా అవినీతి ఉండాలి? చేసేటట్టు ఉండాలి, లేదా ఇంకో ముక్కుసూటితనం రకంగా పనికిరాదు, ఉండాలని genuinity చెప్తూ ఉంటారు. కానీ పనికిరాదు, రాజకీయాల్లో వాళ్ళకి అంటే ఎలా అతీతంగా ఉండాలి? నేను ఉండేవాడిని. నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారిని నేను మాట్లాడిన తర్వాత, ఎస్ ఈయన కరెక్ట్ గా నాయకత్వాన్ని తీసుకెళ్లగలరు, ఆయన నమ్ముకుంటే ఒక నాయకుడిని కింద స్థాయి నుంచి పై స్థాయికి, ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి తీసుకెళ్లగలరు అనే నమ్మకం నాకు